పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా ఏఎం రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. సెప్టెంబర్ 23 నుండి ఈ సినిమా తాజా షెడ్యూల్ విజయవాడలో ఏర్పాటు చేసిన సెట్లో మొదలైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నారు. బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమురాయ్, రెసిడెంట్ ఈవిల్, రిట్రిబ్యూషన్ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, స్టంట్ కోఆర్డినేటర్గా, ఫైట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్ 5 అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఈ భారీ యుద్ధ సన్నివేశాలలో 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా తొలి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇటీవల ధనుష్ రాయన్లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ తన 30వ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సామజవర గమన, ఊరు పేరు భైరవకోన తరువాత ఈ ప్రొడక్షన్ హౌజెస్ నుండి రాబోతున్న 3వ చిత్రం ఇది. దీనికి మజాకా అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు, మూవీని వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో అందరి కళ్ళు పుష్ప 2 చిత్రం మీదనే ఉన్నాయి. పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ సైతం ఈ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. రాజీ పడకుండా పనిచేసేలా యూనిట్ మొత్తాన్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు బన్నీ. తాజాగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ను విడుదల చేశారు. మరో 75 రోజుల్లో పుష్ప 2 జనం ముందుకు రాబోతోందని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. మ్యాచ్లెస్ ఆరాను వెండితెరపై ప్రపంచం వీక్షించబోతోందని మేకర్స్ పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన పుష్ప 2ను సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమ చిత్రం విడుదల వాయిదా పడబోవడం లేదని ఈ పోస్టర్తో వారు చెప్పకనే చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. తన చిత్రాలకు భారీ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న హీరో, డైరెక్టర్లకు రెమ్యూనరేషన్ బదులుగా ఏరియా వైజ్ పంపిణీ హక్కులు ఇస్తానని చెబుతోంది. అందులో ప్రధానంగా రామ్తో ఈ సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేష్తో ఓ సినిమా చేయబోతోంది. రామ్ సినిమాలు ఇటీవల ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఆయన ఆశిస్తున్నట్టుగా 25 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వలేమని, కావాలంటే ఏదైనా ఏరియాల పంపిణీ హక్కులు ఇస్తామని బేరం పెట్టిందట. రామ్ నైజాం, వైజాగ్ ఏరియాల హక్కులు కోరగా నైజాంతో పాటు వైజాగ్ కాకుండా గుంటూరు ఏరియా ఇస్తామని చెప్పిందట. అలానే దర్శకుడు మలినేని గోపీచంద్తో సన్నీ డియోల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ హిందీ చిత్రం నిర్మిస్తోంది. మలినేని గోపీచంద్ గతంలో 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన తాజా చిత్రానికి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో అందుకు అంగీకరించిన నిర్మాతలు 6 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో 10% వాటా ఇస్తామని ప్రతిపాదన పెట్టిందట. చిత్ర నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ జోరు చూపుతున్న మైత్రికి ఇలా ఏరియాల వైజ్ బిజినెస్ను పారితోషికం రూపంలో ఇవ్వడం అచ్చివచ్చే అంశం. ఆదివారం జరగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్యంగా రద్దయింది. దాంతో అభిమానులకు ఎన్టీఆర్ సారీ చెప్పారు. 27వ తేదీ థియేటర్లో దేవరను చూసి ఎంజాయ్ చేయమని ఎన్టీఆర్ కోరాడు. మూవీ రిలీజ్కు మరో 3 రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఏదో ఒకరోజు దేవరా ప్రీ రిలీజ్ ఉంటుందని కొందరు అభిమానులు ఆశపడ్డారు. కానీ ముందే ఎన్టీఆర్ అమెరికా ప్రోగ్రాం ఫిక్స్ కావడంతో దాని ప్రకారం ఆయన సోమవారం ఉదయం యూఎస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ దేవరా ప్రమోషన్స్లో పాల్గొనడంతో పాటు కొందరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతున్నాడు. సో ఎన్టీఆర్ అమెరికా నుండి దేవర విడుదల తర్వాతే వస్తాడు. కాబట్టి దేవర ప్రీ రిలీజ్ వేడుకను అభిమానులు మిస్ అయినట్టు.